హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య థాట్స్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఐ హోప్ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చూసారా, జ్యూసీ జ్యూసీగా భలే బాగుంది కదా. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. దీంట్లో టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇది చాలా ఈజీగా చేసేసుకోండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది కర్రీ చేసుకోవడం అనేది. ముందుగా దీనికోసం మనం చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని 2 స్పూన్ల వరకు 2-3 స్పూన్లైనా వేసుకోవచ్చండి. పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు మాత్రం చిన్నగానే కట్ చేసుకోవాలండి, పెద్దగా కట్ చేసుకోవద్దు. ఉల్లిపాయ పేస్ట్ మాత్రం అసలు వాడొద్దు. ఉల్లిపాయ ముక్కలు అనేవి దీంట్లోకి చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోండి. మన అన్ని కర్రీలోకి దేంట్లోకైనా కొంచెం ఆయిల్ అనేది వేసుకోలేదని నీచు వాసన వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ వేస్తేనే చాలా బాగుంటుంది కర్రీలోకి. ఇట్లా అందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళకూడదు. బాగా ఎర్రగా దోరగా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయ. అందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. అయితే మన కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలా మొత్తం వేగాలండి. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొద్దు. కూర అంతా అల్లం వాసన వస్తుంది అనమాట, అస్సలు బాగుండదు. ఇలా ఎర్రగా వేగిపోవాలి. వేగిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకొని ఈ మసాలా మొత్తం దాన్ని పట్టేంత వరకు మనం కలిపేసుకోవాలి బాగా. చూసారా, ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే కర్రీలో మంచి టేస్ట్ వస్తుందండి. కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వేసేసుకున్న తర్వాత బాగా పెరుగు అంతా దాంట్లో ఇంకిపోయేంత వరకు మనం కలిపేసుకొని చిన్న మంట మీద మూత పెట్టి 2 నిమిషాలు వదిలేసాం అనుకోండి, బాగుంటుంది అనమాట. దాంట్లోనే నేను చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నానండి. 1 స్పూన్ వరకు. ఏది ఉంటే మీ ఇంట్లో అదే వేసుకోండి, అలానా అదేం ఉండదు. సరే, మూత పెట్టి 2 నిమిషాల తర్వాత చూసారా ఎట్లా వచ్చేసిన ఆయిల్ అంతా తెలిపోయింది కదా. ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే దానికి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకండి, చికెన్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఎక్కువ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకుందే కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి 2 నిమిషాలు చిన్న మంట మీద వదిలేస్తే కనుక చక్కగా ఆయిల్ అంతా తెలియ చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా, చాలా బాగుంది కదండి. అయితే మనకు జ్యూసీ ఇలాగే కొంచెం వాటరీగా జ్యూసీగా కావాలంటే ఇప్పుడే దింపేసుకోవచ్చండి. లేదా అనుకుంటే కనుక ఇంకొంచెం సేపు 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే కనుక కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ అనేది. చూసారా, ఏ ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏం వాడక్కర్లేదు. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని దించేసుకుంటే అయిపోతుంది చికెన్ కర్రీ. ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట తినడానికి. మనకి ఇలా బౌల్లో తీసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో తింటే సూపర్ అనమాట. మనం ఒక ముక్కతోనే మనం వదలం అనమాట, కూర అంతా తినే వరకు అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్.